హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది. అందరూ ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారా లేదా? మనకున్న బిజీ షెడ్యూల్లో అట్లీస్ట్ ఉగాది రోజైనా టెంపుల్స్కి వెళ్తున్నారా లేదా? ఇక్కడ నేనైతే మా ఇంటి దగ్గరలో ఉన్న సత్యసాయి టెంపుల్కి వచ్చేసాను. ఇది వచ్చేసరికి శ్రీనగర్ కాలనీలో ఉంటుంది. మల్టీ టెంపుల్. మనం ఇక్కడికి వెళ్ళామంటే అందరు దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. అండ్ అంతేకాకుండా ఈ టెంపుల్లో చాలా మూవీస్ అయితే షూటింగ్ కూడా జరిగాయి. అవి ఏ మూవీస్ అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరే షాక్ అవుతారు. ఎవరైతే సరౌండింగ్స్లో ఉంటారో మేబీ వాళ్ళకి ఈ విషయం తెలియకపోవచ్చు. గీతా గోవిందం, ఉన్నది ఒకటే జిందగీ, ఇలాంటి ఫేమస్ మూవీస్ కూడా చాలా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయి. టెంపుల్ చాలా బాగుంటుంది. వెళ్ళగానే శుభ్రంగా కాళ్ళు కడుక్కుని కొబ్బరికాయ తీసుకొని ఫస్ట్ గణేశుడిని దర్శించుకోవాలి. ఆ తర్వాత కొంచెం లోపలికి వచ్చామంటే మనకి లెఫ్ట్ సైడ్లో శివయ్య ఉంటాడు. శివయ్యని దర్శించుకోవాలి. ఎవ్రీ మండే శివుడికి అయితే అభిషేకాలు చాలా బాగా జరుగుతాయి. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ఒక్క టెంపుల్కి వచ్చామంటే చాలు, అందరు దేవుళ్ళని దర్శించుకోవచ్చు. మీరు కూడా శివుడికి దండం పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఇంకొంచెం పక్కకి వెళ్ళామంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అలానే నాగదేవతలు, రావి చెట్టు కూడా ఉంటుంది. దాన్ని దర్శించేసుకోవాలి. నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయని. ఈ స్పాట్లో అయితే ఉన్నది ఒకటే జిందగీ మూవీలో షూటింగ్ అయితే జరిగింది. దాని క్లిప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను, చూసేయండి మీరు కూడా. నెక్స్ట్ ఇంకొంచెం పైకి వెళ్ళిపోతే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్. సో కొంచెం పైకి వెళ్ళిపోతే పైన అయితే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి గీతా గోవిందం షూటింగ్ అయితే జరిగింది. మీరు యూట్యూబ్లో కూడా చూడండి ఒకసారి, టెంపుల్ ఇంకా బాగా కనిపిస్తుంది. చాలా బాగా చూపించారు ఈ సాంగ్లో అయితే టెంపుల్ని. ఇంకొంచెం బ్యాక్ సైడ్కి వెళ్ళామంటే అక్కడ శ్రీరాముల వారు ఉంటారు. ఇక్కడ కూడా చాలా మూవీస్ అయితే జరిగాయి. బట్ ఇక్కడ నేనైతే ఒకటి ఓల్డ్ మూవీ యాడ్ చేస్తున్నాను, మీరు చూసేయండి. సో ఫైనల్గా అన్ని దేవుళ్ళని దర్శించేసుకొని అక్కడే ఉగాది పచ్చడి కూడా ఇస్తున్నారు. సో తీసుకుని తాగేసాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎంతైనా టెంపుల్స్లో పెట్టే ప్రసాదాలైనా నైవేద్యాలైనా సరే చాలా బాగుంటాయి కదా టేస్ట్. ఇక్కడ విగ్రహం చూడండి ఎంత బాగుందో కదా, రియాలిటీ లాగా. సో ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయింది కదా, వెళ్ళి ఇప్పుడు టిఫిన్ చేసేయడమే. వీడియో నచ్చిందా? లైక్ చేసి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.